తెలంగాణ రాష్ట్రంలో గొర్రెలు, బర్రెలు, పందులు ఇవన్నీ ఇస్తే బతుకుతారు అని అనుకున్నటువంటి గత 10 సంవత్సరాల ప్రభుత్వం ఆలోచించి ఈ స్కీములను పెట్టడం జరిగింది. ఈ స్కీముల ద్వారా లాభపడ్డది ఎవరంటే మధ్యలో ఉన్నటువంటి వాళ్ళు లాభపడ్డారు. చోటామోటా రాజకీయ నాయకులు లాభపడ్డారు. దానికి తగ్గట్టు ఎవరైతే సప్లై చేశారో వాళ్ళు లాభపడ్డారు. కానీ అసలు ప్రజలకు అందలేదు. ఈ స్కీములు గొర్రెల వాళ్ళకి ఇచ్చాం, మేకల వాళ్ళకి ఇచ్చాం, పందుల వాళ్ళకి ఇచ్చాం అనేటటువంటి పేరు తప్ప వేరేదేమీ లేదు అక్కడ చేసింది. ఇవన్నీ రేపు జూబ్లీ హిల్స్ ఎలక్షన్లో చెబుతున్నారు. ప్రజలకు ఆల్రెడీ తెలుసు. ఆలోచించండి మీరు కూడా. బాలసాని వీరప్రసాద్, హైదరాబాద్.